హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి రామ్ వ్లాగ్స్. ఈ ఎండకి చల్లగా పొట్టలో ఏదో ఒకటి పడాల్సింది, లేకపోతే మన రోజు గడవదు. పిల్లల్ని డ్రింకులు తాగమని పరిగెత్తుకుంటూ వస్తారు. చెరుకు రసం, ఫ్రూట్స్, జ్యూస్లు ఇలాంటివి తాగమని అసలు దగ్గరకు కూడా రానివ్వరు. మా హనీ కూడా అంతే. మా బుడ్డిగాడికి నేను కూర్చుంటే అస్సలు నచ్చు, ఎత్తుకొని అటు ఇటు తిప్పాల్సిందే. నా జుట్టు కూడా పీకేస్తున్నాడు ఈ మధ్య. మా ఆయనకు సెలవు వస్తే ఒకటే పని, ఫోన్ చూడడం, ఈ లోకాన్ని మర్చిపోవడం. హనీ తాగదు కానీ చెరుకు రసం బాటిల్ అయితే కావాలంట. ఇదేం ఆటో. ఎప్పుడు నేను తీసుకురమ్మనేది లెగ్ పీసులు అడుక్కోకుండా తీసుకొచ్చి చేయమన్నాడు. ఏదో ఉంది ఈరోజు ఖచ్చితంగా. వానన్నా రావాలి, వరదన్నా రావాలి ఖచ్చితంగా. తీసుకొచ్చిన రెండు, హనీ ఒకటి, నేను ఒకటి తింటున్నాం. మా ఆయనకైతే కొంచెం ఇచ్చాం చివర్లో. పాపం తినేసిన తర్వాత కొంచెం సేపు పడుకుందాంలే అనుకుంటే వీళ్ళిద్దరూ ఎక్కడ పడుకునిస్తారు పిల్లలు. ఇంకా అటు ఇటు ఆడి వాళ్ళిద్దరు పడుకున్నారు. నేను తిన్న తరగటానికి ఏదో పని చేయాలి కాబట్టి ఇది పెట్టుకున్న పని. కుండ కొన్నామా, ఎంత చల్లగా ఉంటుందో వాటర్. నిజంగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే గొంతంతా నొప్పి. అయినా బుడ్డోడు వల్ల తాగను కూడా తాగట్లేదు ఫ్రిడ్జ్లో వాటర్. మా ఆయన ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా టిఫిన్ వేస్తాను. ఆ టిఫిన్ అంట్లు చాలా వస్తాయి. అన్నము, కూర, టిఫిన్ అంట్లు, చట్నీ, ఇడ్లీ పాత్ర అంట్లు, ఇవన్నీ చాలా వస్తాయి. నాకు అంట్లు తోమేటప్పుడు చేతి నిండా నీళ్ళు లేకపోతే అంట్లు కూడా తోమబుద్ధి అవ్వదు నిజంగా. మొన్న కామెంట్ బాక్స్లో ఒకళ్ళు అడిగారు, మీది ఓన్ హౌసా అని. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి, నా పేరు మీద కానీ మా ఆయన పేరు మీద కానీ ఒక్క ఇంటి స్థలం లేదు. ఇది మా అత్తయ్య వాళ్ళదే. ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోమని చెప్పరు, కానీ ఇది నాకు వచ్చిద్దా లేదా అని కూడా నేను చెప్పలేను చివరికి. అందుకని కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వలేకపోయా, సారీ. ఒక్కొక్కసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఆ కామెంట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఇడ్లీ పాత్ర అంటులు తోమాలంటే మహా చెడ్డ చిరాకు అబ్బా. తోమి ఎక్కడొక చోట ఉండకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కడొకట ఉంటుంది. అన్ని అంట్లు తోమేసి నాకు తీసుకెళ్తుంటే కనిపించింది, అదే నా బాధ. లేదా దాన్ని ఎవరైనా చూసి చెప్తారు, ఇక్కడ ఉందమ్మే సరిగ్గా తోమని. మనం పనిచేసినప్పుడు ఎవరైనా వంకలు పెడితే ఎక్కడో కాలిద్ది, ఏం చేయలేక మెలకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతాం. అంటులు తోమనాక ఎక్కడైనా అన్నం మెతుకులు కానీ కూర ఏమన్నా ఉంటే మా వాళ్ళు అస్సలు ఊరుకోరు. శుచి శుభ్రం ఉండాలి, అర్థమైందా? ఈ రోజుకి సహం పైన అయింది అంటులు తోమడం. ఇంకా బట్టల విషయానికి వస్తే సూర్యభగవాన్ దెబ్బకి బట్టలు పెళ్ళు మన ఆరిపోతున్నాయి. పొయ్యిలో పెట్టుకోవడానికి కొబ్బరి డెప్పలు అయితే వేయించుకున్నాం. ట్రక్ 400 అంట. మినీ వేను ట్రక్ అంటే అదొక గోల. మా ఆయన రెడీ అవడం మానేస్తాడు, కానీ ఆ బండిని మాత్రం క్లీన్ చేయకుండా మాత్రం ఉండడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసి చాలా రోజులు నేను అప్పుడెప్పుడో వీడియో చేసినప్పుడు చేసా. అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను, కానీ ఈ పిల్లలు అన్నీ అయ్యాయి పడేస్తున్నారు. పొద్దున అల్లం పేస్ట్ ఇక్కడ మిక్సీలో పెట్టాను, అందుకే ఇదంతా చిందేసింది. సాయంత్రం క్లీన్ చేయొచ్చులే అని పిల్లలు పడుకున్నప్పుడు అని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు తీరుకు దొరికింది. కాయిల్ని యూజ్ చేయడం వల్ల తొందరగా మరకలు పోతే, కొంచెం నీట్గా ఉంటుంది, బొద్దింకలు అలాంటివి కూడా రావు. డ్రెస్సింగ్ టేబుల్ని మా ఆయన ఇచ్చిన డబ్బులు, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకుని మరీ కొనుక్కున్నాను. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేయించుకుంటా, అంటే నేను చేయలేని పనులు. ఆ పైన ఫ్యాన్ నాకు అందదు కాబట్టి అందిన అంత పైకి సాగకూడదు, అంటే చిన్న ఆపరేషన్ చేయించుకుని ఒక 3 months అలా అవుతుంది. అందుకని అప్పుడే ఇలాంటి సాహసాలు నేను చేయకూడదని మా ఆయనతో అయితే ఫ్యాన్ శుభ్రం చేయించుకుంటున్నా. ఆయన నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు, కానీ దానికి ముందు నేను కొంచెం సేపు బతిమలాడాలి ఏదైనా. నా పనులన్నీ అయ్యేపటికి 5:30 అయింది ఖచ్చితంగా. సాయంత్రం అయితే ఒక్కొక్కసారి 6 కూడా అయింది. బుడ్డిగాడు స్నానం చేపించేపటికి 6:30 కూడా అయింది. స్కూల్ టైంలో పనులు చేయమంటే అసలు చేసేదాన్నే కాదు, ఏదో అలా చేసి వదిలేసేదాన్ని. ఇప్పుడు సచ్చినట్టు మొత్తం చేయాల్సి వస్తుంది. ఇది మా ఆయన కొత్తగా తీసుకుంది, ఈ అమ్మాయిలో తీసుకున్నాడు బండి. ఇదిగో అక్కడ ఉంది పాత బండి, అది మా ఆయన ఫస్ట్ బండి. ప్రతిరోజు వంట దగ్గర రావాలంటే గ్యాస్ ఖచ్చితంగా నీట్గా ఉండాలి, లేకపోతే గజిబిజిగా ఉండి చిరాకు వచ్చి ఇందాక తోమని అంట్లో శుభ్రంగా నీళ్లు కారిపోయి ఆరిపోయినాయి కూడా. ఇంకా సర్దేస్తున్నాం. మా నాన్న వాళ్ళ ఊరు తెలంగాణ, అక్కడ బియ్యం తెప్పించుకుంటున్నాం, సన్నాలు ఇస్తున్నారని. మా వైపు అయితే రేషన్ బియ్యం అంటాం, వాళ్ళైతే స్టోర్ బియ్యం అంటారు. బియ్యం కూడా బాగుంటాయి, రైస్ అన్నప్పుడు కూడా బాగుంటాయి, కానీ అక్కడక్కడ రాళ్ళు నోటికి తగులుతూ ఉంటాయి. మాకు వచ్చే రైస్ ఏమో అప్పుడప్పుడు గంజి పెట్టేసిద్ది అన్నం, అందుకని ఇంకా సన్న బియ్యం రేషన్ బియ్యం 2 కలుపుకొని వండుకుంటాం. మన వీడియో అయితే చివరికి వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.